హాయ్ వియర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే డేటా ట్యాబ్లో ఫిల్టర్. ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందామండి. చూడండి వియర్స్, ఇక్కడ నేను ఒక టేబుల్ పర్టికులర్గా ఒక టేబుల్ అనేది టైప్ చేశానండి. ఓకేనండి, మనం ఫిల్టర్ ఆప్షన్ మీకు కంప్లీట్గా రావాలనుకుంటే ఈ టేబుల్ని ఫాలో అవ్వాలి. ఓకేనండి, ఈ టేబుల్ ఒక్కటే కాదండి, ఈ టేబుల్లో ఇచ్చిన డేటాని బట్టి ఇక్కడ మొత్తం నేను ఒక 12 క్వశ్చన్స్ ఇచ్చాను. చూడండి, మొత్తం 12 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనండి, అంటే ఆ టేబుల్కి లింక్గా ఈ 12 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడున్న ఈ టేబుల్ ప్రకారంగా ఈ 12 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావాలనుకోండి, మనం ఎక్సెల్లో ఫిల్టర్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ఇక్కడున్న ఈ 12 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి డిస్ప్లే చేయొచ్చండి. ఓకేనండి, అందుకనే ఇక్కడ ఏం చేశానంటే ఈ ఫిల్టర్ టేబుల్ ఇక్కడున్న ఈ 12 క్వశ్చన్స్కి ఈ మొత్తం ఈ థియరీ నోట్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ 12 క్వశ్చన్స్కి ఆన్సర్ మనం కనుక్కోకముందు ఈ ఫిల్టర్ ఆప్షన్ అనేది ఎలా సెలక్షన్ చేయాలి, దేనికి సెలక్షన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇక్కడ క్లియర్గా చూస్తే ఒక టేబుల్లో కామన్గా హెడ్డింగ్స్ ఉన్నాయి కదండి. మెయిన్ హెడ్డింగ్ ఫిల్టర్ అని, అంటే మీకు అర్థం అవడం కోసం ఏ ఆప్షను ఏం టేబుల్ అని అర్థం అవడం కోసం ఇక్కడ ఫిల్టర్ అని పెట్టానండి. కానీ కింద ఏమున్నాయి మెయిన్ హెడ్డింగ్స్: ఎంప్లాయీ నెంబర్సు, ఎంప్లాయీ నేము, డిపార్ట్మెంటు, ప్లేసు, శాలరీ, గ్రేడ్. ఓకేనా, అంటే కింద ఉన్న వాల్యూస్ మొత్తం ఏందండి ఎంప్లాయీ నెంబర్స్. ఈ ఏందండి రమేష్, గణేష్, ప్రసాద్ ఎంప్లాయీ నేమ్స్, అలానే డిపార్ట్మెంట్ నేమ్స్, ప్లేసెస్, శాలరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ కనబడుతుంది చూసారు కదా ఈ ఫిల్టర్ ఆప్షన్. దీన్ని ఎలా సెలక్షన్ చేయాలంటే ఇక్కడున్న మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారు కదా, ఎంప్లాయీ నెంబరు, నేము, డిపార్ట్మెంటు, ఈ మొత్తం సెలక్షన్ చేసి ఫిల్టర్ అనే ఆప్షన్ని సెలక్షన్ చేయండి. ఎప్పుడైతే మీరు సెలక్షన్ చేశారో ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఒక ఐకాన్స్ వచ్చినాయి చూడండి, ప్రతి హెడ్డింగ్కి వచ్చినాయి లేదా, ఇది డౌన్ యారో మార్క్ సింబల్లో యారో మార్క్స్ వచ్చినాయి చూడండి. మరి వీటి వల్ల యూజ్ ఏంటి అంటే ఈ ఎంప్లాయీ నెంబర్కి ఐకాన్ ఉంది. ఓకేనండి, ఇలా యారో మార్క్ ఉంది. దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఎంప్లాయీ నెంబర్ కింద ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో మొత్తం ఫిల్టర్ చేసేసుకుంది లోపల. ఎలా అంటారా చూడండి, ఇప్పుడు నేను దీని ఏం చేస్తున్నా అంటే ఈ డౌన్ యారో మార్క్ని ప్రెస్ చేస్తున్నా, ఇక చూడండి మొత్తం తీసేసుకుంది. కింద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మొత్తం తీసేసుకుంది. అలానే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ డిపార్ట్మెంట్, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ చూడండి సివిల్, ఈసీ, ఐటీ మొత్తం ఫిల్టర్ చేసేసుకుందా లేదా, దాని కింద నేమ్స్ లేదా వాల్యూస్ ఏమైతే ఉందో మొత్తం ఫిల్టర్ చేసుకుంది. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ నేను ఎంప్లాయీ నెంబర్ దగ్గర ఐకాన్ ప్రెస్ చేయగలే ఇక్కడ ఏం చూపిస్తుందండి నెంబర్ ఫిల్టర్స్ అని చూపిస్తుంది. అదే ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ దగ్గర యారో మార్క్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చూపిస్తుంది టెస్ట్ ఫిల్టర్. ఎందుకంటే ఈ హెడ్డింగ్ కింద ఏమున్నాయండి వాల్యూస్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, సో నెంబర్ ఫిల్టర్స్. ఇక్కడ ఏముందండి టెస్ట్ ఉంది, సో టెస్ట్ ఫిల్టర్స్. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి, అంటే ఈ ఆప్షన్స్ని యూస్ చేసి కూడా మనం ఇప్పుడు ఆ 12 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం అసలు ఫిల్టర్ అనే ఆప్షన్ దేనికి అప్లై చేయాలో అర్థమైంది కదా. ఇక్కడ మీరు హెడ్డింగ్స్ మొత్తం సెలక్షన్ చేసి ఫిల్టర్ అనే ఆప్షన్ని సెలక్షన్ చేయండి. ఓకే, సెలక్షన్ చేసాం. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ లక్ష్మి అండ్ మౌనిక. ఆ టేబుల్లో లక్ష్మి అండ్ మౌనిక వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవ్వాలంట, ఆ ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలంట. ఓకేనా, ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళి ఎంప్లాయీ నేమ్స్ అన్నాం, అవునా కదా. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలండి, పర్టికులర్గా ఎంప్లాయీ నేమ్ దగ్గర ఐకాన్ ఉంది కదా డౌన్ యారో మార్క్, దాన్ని ప్రెస్ చేసి చూడండి ఇక్కడ మీరు టెస్ట్ ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ కంటైన్స్ అనే ఆప్షన్ కనబడుతుందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా. ఇక్కడ మనకేం కావాలండి లక్ష్మి అండ్ మౌనిక, సో లక్ష్మి అని టైప్ చేయండి లేదా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చండి లక్ష్మి. ఇక్కడ లక్ష్మి అని టైప్ చేశారు కదండి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, అండ్ ఆరు. ఇక్కడ ఆర్ అనే బటన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మళ్ళీ అగైన్ కంటైన్స్ అని ప్రెస్ చేసి ఇక్కడ ఏందండి మౌనిక అని ప్రెస్ చేసి ఇక్కడ ఓకే బటన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో పర్టికులర్గా ఆ ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఓకేనండి, ఇప్పుడు అగైన్ నాకు మొత్తం మళ్ళీ టేబుల్ మొత్తం క్లియర్గా ఉండాలండి, అంటే ఎంప్లాయీ నేమ్స్ మొత్తం డిస్ప్లే అవ్వాలి. మీరు ఎక్కడ చేంజ్ చేశారు ఎంప్లాయీ నేమ్లోనేగా, ఆ ఐకాన్ దగ్గరేగా, సో అక్కడ మళ్ళీ ప్రెస్ చేసి మీరు మళ్ళీ ఇక్కడ
ఎంప్లాయీ నేమ్స్ మొత్తం ఉన్నాయా లేవా? ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో మొత్తం లిస్ట్ అనేది డిస్ప్లే అయ్యింది. ఓకేనా? అలానే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే టు డిస్ప్లే గ్రేడ్ బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్. బి అండ్ సి మాత్రమే డిస్ప్లే అవ్వాలంట. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ దీనిలోకి వెళ్ళి మన గ్రేడ్ అడిగాడు, సో గ్రేడ్ అనే ఐకాన్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండి, అంటే టెస్ట్ ఫిల్టర్లో కాకుండా ఇక్కడ ఏం చేస్తారంటే సెలెక్ట్ ఆల్ అనేది సెలెక్షన్ చేయండి. మొత్తం పోయినాయా లేవా? ఇక్కడ మీకు కావాల్సింది ఏంటండి బి అండ్ సి, ఈ రెండింటిని సెలెక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. చూడండి డిస్ప్లే అయిందా లేదా? ఈ విధంగా చూసుకోవచ్చు. మళ్ళీ నార్మల్గా రావాలనుకోండి, మీరు ఎక్కడైతే మోడిఫికేషన్ చేసావో అక్కడికి వెళ్ళి చేంజ్ చేయాలి. చూడండి చేంజ్ అయినట్టు క్లియర్గా కనబడుతుంది. అంటే ఇక్కడ శాలరీలో ఉన్న ఐకాన్కి దీనిలో ఉన్న ఐకాన్కి తేడా ఉందా లేదా? దీన్ని ప్రెస్ చేసి మళ్ళీ సెలెక్ట్ ఆల్ కొట్టండి, మొత్తం సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ ఓకే కొట్టండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఓకేనా? అలానే థర్డ్ క్వశ్చన్ చూడండి, టు డిస్ప్లే ఐటీ అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్ లిస్ట్. ఈ క్వశ్చన్ మీరు చేయండి. ఓకేనా? అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే టు డిస్ప్లే అబోవ్ 30,000 శాలరీ. 30,000 కన్నా ఎవరైతే శాలరీ ఎక్కువ ఉన్నారో ఆ ఎంప్లాయీ మాత్రమే డిస్ప్లే అవ్వాలంట. ఇక్కడ ఏం చేస్తున్నారు, శాలరీ అన్నాం, సో మీరు ఏం చేస్తారు, శాలరీ అనే ఐకాన్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారు, నెంబర్ ఫిల్టర్లోకి వెళ్ళండి. అంతేగాని ఇక్కడ 30,000 కన్నా ఎవడెవడు ఎక్కువ ఉన్నాడు మొత్తాన్ని సెలక్షన్ చేయకుండా నెంబర్ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే 30,000 కన్నా ఎక్కువ అన్నాం, సో గ్రేటర్ దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మనం వాల్యూ ఇవ్వాలి. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడండి మనకి 30,000. సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డిస్ప్లే అయ్యింది. మళ్ళీ నార్మల్గా రావాలంటే తెలుసు కదండి, శాలరీ ఐకాన్లోకి వెళ్ళండి, మళ్ళీ సెలెక్ట్ ఆల్ కొట్టండి, ఓకే. చూడండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ 602 అండ్ 325. ఇది కూడా మన ఫస్ట్ క్వశ్చన్ ఎలా అయితే చేసామో అలా చేయండి. ఏది నెంబర్ ఫిల్టర్లోకి వెళ్ళి. ఓకేనా? అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, టు డిస్ప్లే గ్రేడ్ డి అండ్ శాలరీ బిలో 15,000. ఇక్కడ 2 ఇచ్చాడు చూడండి, గ్రేడ్ డి అయి ఉండాలంట, శాలరీ బిలో 15,000 అయి ఉండాలంట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, గ్రేడ్లోకి వెళ్ళాను, ఇక్కడ సెలెక్ట్ ఆల్ తీసేసి పర్టికులర్గా నేను సెలెక్ట్ ఆల్ సెలెక్షన్ చేయండి, గ్రేడ్ డి సెలెక్షన్ చేసి ఓకే కొట్టండి. ఓకే తర్వాత ఏమన్నాము, శాలరీ బిలో 15,000 లోపే అయి ఉండాలంట. అంటే మీరు శాలరీలోకి వెళ్ళండి, నెంబర్ ఫిల్టర్లోకి వెళ్ళండి, ఇక్కడ మీరు క్లియర్గా లెస్ దాన్ అంటే తక్కువ కదండి, లెస్ దాన్ అని కొట్టి ఇక్కడ మీరు 15,000 ఇవ్వండి. లెస్ దాన్ 15,000 కన్నా తక్కువ. ఓకేనా? రిజల్ట్ డిస్ప్లే అయిందా లేదా? ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా రావాలంటే 2 చోట్ల చేంజ్ చేయాలండి, ఎందుకంటే 2 చోట్ల మీరు మోడిఫికేషన్ చేశారు కదా. శాలరీలోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ కొట్టండి, ఓకే. గ్రేడ్లోకి వెళ్ళండి, ఏది ఐకాన్లోకి సెలెక్ట్ ఆల్ కొట్టండి, ఓకే. ఈ విధంగా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 7th క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే టు డిస్ప్లే శాలరీ బిట్వీన్ 15,000 అండ్ 25,000. 15,000కి 25,000కి ఈ శాలరీకి మధ్యలో ఉన్న ఎంప్లాయీ లిస్టు, అంటే ఆ ఎంప్లాయీ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవ్వాలంట. ఓకేనా? ఇది ఎలా చేయాలంటే చూడండి, ఇప్పుడు మనకి శాలరీ అడిగాడు కదండి, ఏది 15,000కి 25,000కి. సో మీరు ఈ శాలరీ అనే ఐకాన్లోకి వెళ్ళండి, వెళ్ళి నెంబర్ ఫిల్టర్లోకి వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ క్లియర్గా బిట్వీన్ అనే ఆప్షన్ ఇచ్చాడా, దీన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ప్రెస్ చేస్తాడో ఆటోమేటిక్గా డైలాగ్ బాక్స్ వచ్చిందా, ఇక్కడ మనకు క్లియర్గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000 కన్నా ఎక్కువ 15,000 అండ్ లెస్ దాన్ ఎంత అండి తక్కువ 25,000 వచ్చినా 25,000 కన్నా తక్కువ వచ్చినా, అంటే ఈ విధంగా మనం మెన్షన్ చేసాం. ఇలా మెన్షన్ చేసి ఎప్పుడైతే కింద ఉన్న ఓకే బటన్ని ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా ఆన్సర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకేనా అండి? అలానే మనకి ఏం చూడండి, అండ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ ఐటీ సిఎస్సి సివిల్ అండ్ ప్లేస్ ఆఫ్ తెనాలిలో అయి ఉండాలంట, డిపార్ట్మెంట్ వచ్చి ఈ 3 అయి ఉండాలంట, ఐటీ సిఎస్సి సివిల్. ఏం చేస్తారు, డిపార్ట్మెంట్లోకి వెళ్ళండి. ఓకేనా? డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ కొట్టి సివిల్ ఐటీ సిఎస్సి, ఓకే. అండ్ ప్లేస్ వచ్చి సెలెక్ట్ ఆల్ తెనాలి బట్టికి సెలెక్షన్ చేయండి, ఓకే కొట్టండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ మోడిఫికేషన్ మళ్ళీ నార్మల్గా రావాలంటే సెలెక్ట్ ఆల్ ఓకే, ప్లేస్లోకి వెళ్ళండి, సెలెక్ట్ ఆల్ ఓకే. ఈ విధంగా డిస్ప్లే చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్తో బిగిన్ అయ్యే లెటర్ ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలంట. ఇప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఎంప్లాయీ నేమ్ అన్నాడు,
ఎంప్లాయీ నేమ్లో ఐకాన్ దగ్గరికి వెళ్ళండి, టెస్ట్ ఫిల్టర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు బిగినింగ్ విత్ అని క్లియర్గా ఇచ్చారు చూసారా. బిగినింగ్ విత్ అని కొట్టి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. అక్కడ ఏమి ఇచ్చామండి, ఆర్. క్యాపిటల్ లెటర్ అయినా స్మాల్ లెటర్ అయినా ఏదైనా కొట్టచ్చు. అక్కడ స్మాల్ లెటర్ ఉంది కదండి, స్మాల్ లెటరే కొట్టాలని రూల్ ఏం లేదు. కొట్టి ఓకే అనండి. ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డిస్ప్లే అయ్యింది. మళ్ళీ ఎంప్లాయీ నేమ్లోకి వెళ్ళండి, సెలెక్ట్ ఆల్, ఓకే. అలానే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ అండ్ ఎండింగ్ లెటర్ హెచ్. ఎంప్లాయీ నెంబర్ బిగినింగ్ లెటర్ అనేది ఆర్తో ఉండాలంట, అండ్ ఎండ్ హెచ్తో ఎండ్ అవ్వాలంట. ఇక్కడ కూడా సేమేనండి. ఎంప్లాయీ నేమ్లోకి వెళ్ళండి, టెస్ట్ ఫిల్టర్లోకి వెళ్ళండి, బిగినింగ్ విత్ ఏదండి, ఆర్. అలానే ఇక్కడ ఒక ఐకాన్ ఇచ్చాడు చూసారు కదా, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఎండ్స్ విత్, ఓకేనా, ఎండ్స్ విత్ హెచ్ అని ఇచ్చేసి ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. క్లియర్గా రిజల్ట్ అనేది డిస్ప్లే అయ్యింది. మళ్ళీ ఎంప్లాయీ నేమ్లోకి వెళ్ళండి, సెలెక్ట్ ఆల్, ఓకే. ఈ విధంగా చేసుకోవచ్చు. అలానే చూడండి, టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ లిస్ట్ ఎక్స్పెక్ట్ మౌనిక అండ్ గణేష్. మౌనిక అండ్ గణేష్ కాకుండా రిమైనింగ్ ఎంప్లాయీ లిస్ట్ మాత్రం డిస్ప్లే అవ్వాలి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు, ఎంప్లాయీ నేమ్లోకి వెళ్ళి మౌనిక అండ్ గణేష్ సెలెక్షన్ చేసి ఓకే కొట్టండి, ఆటోమేటిక్ వస్తుంది. అలానే చేయొచ్చు, కానీ ఎక్కువ మంది ఉంటే ప్రాబ్లం కదా. అప్పుడు మీరు టెస్ట్ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చూడండి డస్ నాట్ కంటైన్ అనే ఆప్షన్ ఉందా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఎవరెవరు కనిపించకూడదు మనకి, మౌనిక అండ్ గణేష్, మౌనిక అండ్ ఇక్కడ అండ్ ఆరు ఇచ్చాడు కదండి, అండ్లోనే ఉంచండి. అండ్లోనే ఉంచి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన ఏ ఆప్షన్ ఉందండి, డస్ నాట్ కంటైన్, మళ్ళీ దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ గణేష్ అని టైప్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవ్వరు, రిమైనింగ్ ఎంప్లాయీ నేమ్స్ మాత్రం డిస్ప్లే అవుతారు. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ప్రాబ్లం వచ్చి కూడా అంతేనండి, టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ లిస్ట్ ఎక్స్పెక్ట్ గ్రేడ్ డి అయి ఉండకూడదు, ఈసీఈ డిపార్ట్మెంట్ అయి ఉండకూడదు, విజయవాడలో అయి ఉండకూడదు, ఓకేనండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా గ్రేడ్లోకి వెళ్ళి డి తీసేసేయండి, అండ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఈసీఈ తీసేసేయండి, ప్లేస్లోకి వెళ్ళి విజయవాడ తీసేయండి. ప్రతిదీ నేను చెప్తే బాగోదు కదా, మీరు ట్రై చేయండి. కింద ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి, ఓకేనండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయండి, వింటే మాత్రం రావండి. ఈ విధంగా మనం ఈ ఫిల్టర్ ఆప్షన్ని ఎక్సెల్లో యూజ్ చేయొచ్చండి. ఓకే వియర్స్.